మా ఊరిలో మా ఊరు ప్రజలతో జరుపుకున్న భోగి ఫెస్టివల్ అండి. మాకు మా ఊరు వాళ్ళందరికీ గుర్తుండేలా నేనైతే ఈ వీడియోని యూట్యూబ్లో పెడతారని వీడియో తీసుకున్నాను. ఇక్కడ మా ఊరు పెద్దలైతే భోగి మంటను వెలిగిస్తున్నారండి. వాళ్ళు భోగి మంటను వెలిగించేశాక ఇక్కడ చూసారా 4కి అయితే వెలిగించారు. వీళ్ళైతే 3కి వచ్చారండి. దేనికోసం వచ్చారు వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మా ఊరు పిల్లలు అండ్ పెద్దలు మేకప్ వేయించుకోవడానికి వచ్చారు. మేకప్ ఎందుకు అనుకుంటున్నారా? నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 3 గంటలకు వచ్చి మేకప్ వేయించుకున్నారండి. ఇక్కడ మా ఊరు గుడి ఉంది చూసారా? డెకరేషను పచ్చని తోరణాల మధ్య పచ్చని పూలతో ఎంతో బాగా అలంకరించారండి మా ఊరు గుడిని మాత్రము. నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. చూసారా? అదేంటో మీకు తెలుసా? పల్లకి అండి. పల్లకి దేనికి, ఎందుకు పల్లకి చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. ఫస్ట్ మా ఊరు శ్రీరామచంద్రమూర్తులను అయితే దర్శించేసుకోండి మీరు కూడా. ఇక్కడ మా పిన్ని బాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళైతే వస్తుమూర్తులను అయితే నీట్గా వాటర్తో క్లీన్ చేశారండి శుభ్రం. తర్వాత క్లాత్ పెట్టి తుడిశారు నీట్గా. ఈ వస్తుమూర్తులు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మీకు డౌట్ రాలేదా? ఇంకా లేట్ ఎందుకు అడిగేయండి. వస్తుమూర్తులను అయితే తిరుపతి నుంచి తీసుకొచ్చారు. 2 ఇయర్స్ అవుతుందండి వస్తుమూర్తులను తీసుకొచ్చి. నాకు తెలిసి 2 ఇయర్స్, మరి 2 ఇయర్స్ నుంచి మా ఊర్లోనే ఉంటున్నారు. వస్తుమూర్తులు ప్రతి సాటర్డే వస్తుమూర్తులు ప్రత్యేక పూజలు అవుతాయండి మా ఊర్లో మాత్రం. మా ఊరు ప్రజలందరూ కలిసి సపోర్ట్ చేసి అందరూ కలిసి తెచ్చుకున్న వస్తుమూర్తులు అండి. తిరుపతి నుంచి తీసుకొచ్చారు పెద్దలందరూ వెళ్ళి వస్తుమూర్తుల్ని. ఇప్పుడు ఈ వస్తుమూర్తులకైతే మా పిన్ని మా బాబాయ్ ఇద్దరూ కలిసి వస్త్రధారణ అనేది చేశారండి. మా పిన్ని బాబాయ్ 3కి వచ్చారు. 3:30కి అలా భోగి స్నానాలు చేసి వాళ్ళు ఏ టైంకి వెళ్ళారనుకున్నారు? 7:30కి అలా వెళ్ళారండి. మొత్తం వస్త్రధారణ అనేది ఎక్కడ చెక్కు చెదరకూడదు, ఆఫ్టర్నూన్ 4 వరకు సెలబ్రేషన్ అవుతుంది కదా అని చెప్పి ఎక్కడికక్కడ పిన్నీస్లు అయితే సెట్ చేసిందండి. ఇప్పుడైతే వస్తుమూర్తులకైతే బొట్టు పెట్టడం స్టార్ట్ చేసిందండి. ప్రతి వస్తుమూర్తికి బొట్టు పెట్టి నీట్గా అలంకరించేసిందండి. నేను మాత్రం గుడికి వెళ్ళాను. 3:30కే వెళ్ళాను భోగి స్నానం చేసి. కానీ నేనైతే అసలు హెల్ప్ చేయలేదండి. మా పిన్న అన్నది నేనే చేసేస్తాను, నువ్వు వీడియో తీసుకో నీట్గా అంటే నేను మొత్తం వీడియో అయితే తీసుకున్నానండి. వీడియో తీసుకున్నాక లాస్ట్లో మరి వీడియో అప్లోడ్ చేసేది నేనే కదా, నా ఫోటోలు లేకపోతే ఎలా అని నేను కూడా ఫోటోలకి అయితే పోజులు ఇస్తానండి వీడియోకి కూడా. ఇక్కడ తెల్లవారుజామున 4కే వంటలు స్టార్ట్ చేశారండి. ఎందుకు అనుకుంటున్నారా? మా ఊరు వాళ్ళందరూ ఒకే దగ్గర టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఒక దగ్గరే చేద్దారని ఫిక్స్ అయిపోయి ప్రతి ఒక్కటి అందరూ తోచినంత సహాయం చేసుకొని బియ్యము, పప్పు, అరటిపళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు అయితే ఇచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ సహకరించారండి ఆ రోజు మాత్రం, అల్లుళ్ళతో సహా కొత్త వాళ్ళు కూడా. ఇక్కడ మా చెల్లి చూసారా? వచ్చిన వాళ్ళందరికీ గోవిందనామాలు పెడుతుందండి. గోవిందనామాలు పెట్టేశాక వస్తుమూర్తులు అయితే పల్లకి ఎక్కేశారండి. ఎంతో నీట్గా రెడీ అయిపోయి పల్లకి ఎక్కేశారు. ఇక్కడ చూసారా? ఊరందరూ ప్రజలందరూ కలిసి గుడికి అయితే వచ్చారండి. 7కి వచ్చారు ప్రజలందరూ కలిపి, గెటప్ వేసిన వాళ్ళు ప్రజలందరూను. వీళ్ళైతే ఇప్పుడు హారతి తీసుకొని అయితే బయలుదేరాలి, అందుకోసం వెయిటింగ్ చేస్తున్నారు. మా పిన్ని అయితే ఇప్పుడు హారతి ఇవ్వడానికి రెడీగా ఉందండి. హారతి ఇచ్చేస్తుంటే ప్రతి ఒక్కరు హారతి తీసుకొని గుడి నుంచి అయితే మా ఊరు ఉత్సవమూర్తులు శ్రీరామచంద్రమూర్తులు అయితే బయటకు వచ్చేస్తున్నారు గైస్. మా ఊరు గుడి చూసారా? డెకరేషను ఎంత బాగా చేశారో. మీకు కూడా నచ్చిందా మా ఊరు గుడి డెకరేషన్? అండ్ గుడి కూడా చాలా బాగుంటుందండి. మా ఊరు సీతారాముల వారి గుడి అయితే నాకు చాలా ఇష్టం. మా ఊరి గుడి పెద్దవాళ్ళు అండ్ పిల్లలు, ఆడవాళ్ళు అందరూ కలిసి బయటికి తీసుకొస్తారండి. ఇక్కడ గెటప్ వేశారు కదండి, వాళ్ళని మీకు చూపిద్దారని చెప్పి నేనైతే వీడియో తీశానండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమలు అందుకుంటున్నారండి శ్రీరామచంద్ర వాళ్ళు. మా మాయ నాకు సోది చెప్తున్నాడండి, నవ్వేసుకున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చిందండి. ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఏం పెట్టారో చెప్తానన్నాను కదండి, అదేంటో కాదు ఉప్మా అండి. ప్రతి ఒక్కరు పిల్లలు, పెద్దలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడేనండి టిఫిన్ మాత్రం. టిఫిన్ ఉప్మా పెట్టినా సరే ఎంతో అమృతంగా ఉందండి ఆ రోజు ఒక్క దగ్గరే తినడం వల్ల. నెక్స్ట్ అసలైంది టిఫిన్ తర్వాత స్టార్ట్ అయిందండి మా ఊరు భోగి సెలబ్రేషన్. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మా ఊరు భోగి సెలబ్రేషన్ ఎలా అయిందో మీకోసం కాదండి, మాకు గుర్తుండాలి కదా మేము ఎలా జరుపుకున్నామని, అందుకోసమే ఈ వీడియో అండి. అసలైన మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్, అప్లోడ్ చేసేస్తా.